తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనానికి కల్పించేటువంటి టికెట్ల గోల్మాల్ మీద ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా కూడా కొంతమంది కేటుగాళ్ళు స్వామివారి దర్శన టికెట్లను కూడా గోల్మాల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా తమిళనాడు చెందినటువంటి ఓ ట్రావెల్స్ శ్రీవాణి టికెట్లకు సంబంధించి కూడా గోల్మాల్ చేసినట్టు కూడా ప్రధానంగా వార్తలు వినబడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఇదే అంశం మీద మాట్లాడడానికి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఏదైతే టీటీడీ ఈ యొక్క టికెట్ల గోల్మాల్ సంబంధించి కూడా ఎంతో కఠినమైన నిర్ణయాలు తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో చోట ప్రైవేటు ట్రావెల్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఆన్లైన్ అనేక రకాలు కూడా టికెట్లు పొంది దాన్ని బ్లాక్లో విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానాలు శ్రీవాణికి సంబంధించిన టికెట్ల వ్యవహారంలో కొన్ని ట్రావెల్ ఏజెంటీలు బ్లాక్ చేస్తున్నాయని చెప్పి ఫిర్యాదులు రావడం జరిగింది. దాని మీద విజిలెన్స్ వరకు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విజిలెన్స్ విచారణ కూడా జరుగుతుంది. దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల్ని శక్తుల్ని తొందరనే శ్రీవారి భక్తుల ముందు పెట్టి చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకుంటాం. మేము ఈవో గారితో కూడా మాట్లాడితే రాబో రోజుల్లో కఠినంగా, ఎందుకంటే భక్తులందరికీ శ్రీవారి టికెట్ అందుబాటులో వచ్చే విధంగా దాంట్లో ఉన్నటువంటి యాప్లో కొన్ని చేంజెస్ తీసుకురావాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆ విధంగా చేంజెస్ తీసుకొని వచ్చి భక్తులందరికీ శ్రీవాణి టికెట్ ఇట్లా బ్లాక్లో పోకుండా వారికి అందే విధంగా మేము చర్యలు తీసుకోబోతున్నాం. ప్రధానంగా ఇప్పుడు తమిళనాడు చెందినటువంటి ఆ ట్రావెల్స్ టికెట్ 10,000కు తీసుకొని 13,000 చిల్లర లేకపోతే ఆ పైన విక్రయిస్తున్నట్టుగా కూడా ఆరోపణలు నిలబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ మొదలైంది. దీని వెనక వ్యక్తులు శక్తులు ఎవరు చేపిస్తున్నారు, ఎందుకోసం చేపిస్తున్నారు, ఎంత కాలం నుంచి చేపిస్తున్నారు, పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాలు కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. ప్రధానంగా మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రధానంగా ఈ యొక్క టికెట్ల వ్యవహారం సంబంధించి శ్రీవాణి టెస్ట్ టికెట్లు కావచ్చు, ఇతర టికెట్లు కావచ్చు, వీటిలో టీటీడీ చైర్మన్ కావచ్చు, లేకపోతే స్థానిక బోర్డు మెంబర్ కూడా ఏమన్నా వాటాలు ఉన్నాయేమన్నా అనుమానం కలుగుతుంది, వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయాలంటూ కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తుంది? ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చిన చరిత్ర వైసీపీ పార్టీది, కరుణాకర్ రెడ్డి గారిది. కమిషన్ల చైర్మన్గా చరిత్ర నిలిచిపోయినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆయన మా గురించి మాట్లాడేది ఆధారాలు లేకుండా అసత్య అబద్ధపు ప్రచారాలని చేస్తున్నారు. గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం వారు ఇదే అసత్య అబద్ధ ప్రచారం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. మేము ఎంక్వైరీకి మేము సిద్ధంగా ఉన్నాం. నీ మారుగా నీ హయాంలో 1000 టికెట్లు రోజు ఇవ్వలేదు కరుణాకర్ రెడ్డి గారు. 1000 టికెట్లు. ఈరోజు మా చైర్మన్ గారు 100 టికెట్లు కూడా ఇవ్వట్లేదు. బోర్డు మెంబర్లు మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. మా మీద ఏ ఎంక్వైరీ అయినా వేసుకోండి, మేము సిద్ధంగా ఉన్నాం. నీ చేతనైతే ఆధారాలతో చూపించయ్యా, ఆధారాలతో చూపించు, అరెస్ట్ చేయించు. నీకు ఉన్నాయంటున్నావు కదా, ఆధారాలు పెట్టు, పబ్లిక్ ముందు పెట్టు, ప్రెస్ ముందు పెట్టు. అంతేగాని ఆరోపణలు చేస్తూ నిత్యం టార్గెట్ తిరుమలగా నువ్వు పనిచేస్తున్నావు. ఇది మంచిది కాదు. నేను స్ట్రైట్గా చెప్తున్నా, ఆయన మారిగా కమిషన్ చైర్మన్ కాదు నేను. నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు, నీ వ్యక్తి ధర్మారెడ్డి గారు ఈవోగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏం చేశారయ్యా? ఆ రోజు కూడా నా లెటర్లు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. ఆ రోజు కూడా నేను మా పార్టీ పెద్దలు వచ్చినప్పుడు వస్తున్నాను కదా. ఆ రోజు నీకు చేతనైన ఉంటే, నేను తప్పు చేస్తుంటే నువ్వు పట్టుకొని ఉండొచ్చు కదా. నేను ఎక్కడ తప్పు చేయలేదు, తప్పు చేయను. నీ మారిగా కమిషన్లు తీసుకొని తిరుపతి చరిత్రలో మిగిలిపోయిన వ్యక్తిని కాదు. కాబట్టి నీకు చేతనైతే ఆధారాలతో నిరూపించు. ఏదైతే ఈ యొక్క స్వామివారి దర్శనానికి సంబంధించినటువంటి టికెట్ల గోల్మాల్ సంబంధించి కూడా ఖచ్చితంగా రాబో రోజుల్లో కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా కూడా టీటీడీ వ్యవహరించబోతుందంటూ కూడా బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తెలియజేస్తూనే, అదే రకంగా చైర్మన్ మీద కావచ్చు, భానుప్రకాష్ రెడ్డి మీద వచ్చినటువంటి విమర్శల పట్ల కూడా ఆయన స్పందిస్తూ, ఎవరైనా కావచ్చు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే వాళ్ళు ఎటువంటి ఎంక్వైరీ కోరినా కూడా మేము రెడీగా ఉన్నాము, లేనిపోని మాటలు రాజకీయ కోణంలో టార్గెట్ తిరుమలగా పనిచేయడం సబబు కాదంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.